చిక్కు చిక్కు ఇవాల్టి కథ పేరు పండ్లరాజు ఎవరు. ఇంతకు మునుపు కాలంలో పనసకాయ ఇలా ఉండేది కాదుట. ఒళ్ళు గరగరమని అనేదే కాదుట. లోపల పీచు పీచు ఉండేది కాదుట. ఇలా ఒలిస్తే అలా సులభంగా తొనలు బయటపడేవట. ఒకసారి పనస చెట్టుకి ఒళ్ళు కొవ్వెక్కింది. పక్కనే ఉన్న అనాస చెట్టుతో, ఒసే అనాస, పండ్లలో రాజెవరే అని అడిగిందిట. ఇంకెవరక్క, మన మామిడి పండు కదా అంది అనాస. చచ్చ, నోరు మొయ్, నేనెక్కడా, ఆ మామిడి చెట్టు ఎక్కడా? దాని పండు ఇంత బుల్లిది, నా పండేమో ఇంత పెద్దది. లోకంలో నన్ను మించినంత పండు ఇంకెక్కడుంది? అందుకని నేనే కదా రాజుని అంది పనస. అలా ఎలా రాజు అవుతావక్క? మామిడి పండు రుచి నీకెక్కడిది? నీది నాలిక మీద రుచే. మామిడి పండు కథ అలా కాదు. నోరు, నాలుక, గొంతు, చిగుళ్ళు, అబ్బా, అన్నీ దాని రుచిలో తడిసిపోతాయి. అమృతం కదూ మామిడి అంది అనాస. ఆ మాటలకి పనస చెట్టుకి కోపం వచ్చేసింది. వేలడంత లేవు, నన్ను అనేంత మొనగత్తెవయ్యావుటే అని కాలెత్తి అనాస చెట్టుని తొక్కడం మొదలెట్టింది. అది లబలబలాడిపోయింది. అప్పటి వరకు అనాస పండుకి ముళ్లతురాయి లేదు. దాని ఏడుపుకి, ప్రార్థనలకి దైవికంగా ముళ్లతురాయి మొలుచుకొచ్చి పనస చెట్టు కాల్లో గుచ్చుకుంది. అబ్బా అని దూరం జరిగిపోయింది పనస చెట్టు. చెట్లన్నీ కొలువు తీరాయి. పండ్లకు రాజైన మామిడి చెట్టు వచ్చింది. మంత్రైన కమలా చెట్టు వచ్చింది. ఏమిటి సంగతి అని అడిగింది మామిడి చెట్టు. జహాపన, పనస చెట్టుకి ఒళ్ళు కొవ్వెక్కింది. పళ్లన్నింటిలో పెద్దదిగా ఉండడం వల్ల అదే రాజు అని విర్రవీగుతోంది అని చెప్పింది అనాస చెట్టు. నేనేం తప్పు మాట్లాడలేదు, నా పండు పెద్దది, అందువల్ల నేనే రాజుని అంది పనస చెట్టు. అవునవును, పనస చెప్పిన మాట కరెక్టు, నా ఓటు పనసకే అంది నారింజ చెట్టు. ఎలక్షన్లు జరిగాయి. ఒక్క నారింజ తప్ప తక్కిన చెట్లన్నీ మా రాజు మామిడే, మా మంత్రి కమల అని వీటి పక్షాన ఓటేశాయి. అప్పుడు మామిడి చెట్టు అంది, సరే, ఏ కాయని చూసుకునైతే అది మిడిసి పడిందో ఇవాల్టి నుంచి ఆ కాయకు ఒళ్లంతా గరగరమని ముళ్ళు మొలుస్తాయి. లోపల పీచు మొలిచి తొనలన్నీ అల్లుకుపోతాయి. మన పండ్లని తిన్నంత సులువుగా దీని పండుని తినలేనంత కఠినంగా ఇది తయారవుతుంది. జంతువులు దీన్ని ముట్టవు. మనుషులు దీన్ని కత్తులతో పొడిచి పొడిచి లోపలంతా చీరి చీరి హింసించి దీని తొనలను బయటకు తీయాల్సి వస్తుంది. ఇదే నా శిక్ష అని శిక్ష విధించింది పనస చెట్టుకి మామిడి చెట్టు. తగుదునమ్మా అని నారింజ చెట్టు వంతపాడింది కదూ. ఇవాల్టి నుంచి నీ ఒళ్లంతా పులిపే పో, నువ్వు దేనికి పనికిరావు పో అని నారింజకి శిక్ష విధించింది మామిడి చెట్టు. బాగుంది కదూ. ఈ కథ చాలా విచిత్రంగా ఉందే.